తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. మిథున లగ్నం వారి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? వీళ్ళ గుణగణాలు ఏంటి? ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి? సో ఈ యొక్క రాశి వేరు, నక్షత్రం వేరు, లగ్నం వేరు అండి. సో రాశి నక్షత్రం అనేటువంటిది మీ యొక్క అంతర్గత జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ యొక్క జన్మరాశి ఆధారంగా రాశి నిర్ణయములు, మాస ఫలితములు ఇవన్నీ నిర్ణయించబడతాయి. మీరు ఏ సమయంలో అయితే జన్మించారో ఆ సమయానికి ఆధారంగా సూర్య ప్రమాణం ఆధారంగా నిర్ణయించబడేదే లగ్నము. ఈ లగ్నము ఆధారంగానే మీ యొక్క జాతకం అంతా నిర్ణయించబడుతుంది. ఉదాహరణకి లగ్నము అనగా లగ్నం లగాయతు 12 భావాలుగా నిర్ణయించబడతారు. ఉదాహరణకి రాశి లాగానే మేష లగ్నము, వృషభ లగ్నము, మిథున ఇలాగనే మీన లగ్నం వరకు ఉంటాయి. ఇప్పుడు మనం చూసేటువంటి కేవలం లగ్నం ఆధారంగానే మీ యొక్క జీవితము క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా అంచనా వేయచ్చు. ఇప్పుడు మిథున లగ్న జాతకులకు మనం తీసుకుంటే జాతకంలో మీది మిథున లగ్నం అయితే దీనికి అధిపతి బుధుడు అవుతాడు, మెర్క్యూరీ. సో జనరల్గానే ఈ యొక్క లగ్న జాతకులు చాలా సాఫ్ట్ నేచర్డ్గా ఉంటారు. అంటే చూడ్డానికి మిథున లగ్న జాతకులు కొంచెం స్టౌట్గా అంటారు కదండి, కొంచెం బొద్దుగా, అందంగా, చాలా వినయ విధేయతలు మిథున లగ్న జాతకులకి చాలా ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి చదువుకోవడము, ఉద్యోగం చేసుకోవడం, చక్కని పెళ్లి చేసుకోవడం, ఇది ఇలా ఒక సాఫ్ట్ సెక్యూర్డ్ లైన్లో వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళ యొక్క జాతకం. అంత అప్స్ అండ్ డౌన్స్ ఏముండవు. చాలా ఒబీడియంట్గా, చాలా అందంగా, వినయంగా, సాఫ్ట్గా, ఇంక ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తన గొడవ ఏంటో తను చూసుకుంటూ అలా ఉండేటువంటి ఒక రాముడు మంచి బాలుడు అనేటువంటి జాతకం ఎలా ఉంటుందో అలా మిథున లగ్న జాతకులు ఉంటారు. అయితే వీళ్ళ యొక్క విద్య, ఎడ్యుకేషన్ కూడా సెకండ్ హౌస్ చంద్రుడు అవుతాడు కాబట్టి చాలా సాఫ్ట్గా, ఒక యావరేజ్ కానీ అబోవ్ యావరేజ్ కానీ అలాంటి ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ చేయడము, అందులో కూడా మంచి ర్యాంకులు సంపాదించడము, అదేవిధంగా వాళ్ళకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడము, ఎడ్యుకేషన్లో కూడా చాలా మంచి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకి 4వ స్థానము బుధుడు కన్య అవుతుంది. మిథున లగ్న జాతకుడికి యోగకారకుడు, మహారాజయోగకారకుడు కూడా బుధుడే అవుతాడు. సో వీళ్ళ జాతకంలో బుధుడు ఏం చూపిస్తూ ఉంటాడంటే వ్యాపారము, వాణిజ్యము, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, తరువాత అకౌంటెంట్స్, సిఏ అకౌంటెంట్స్, తరువాత ఇంకా బుధుడు ఇచ్చేటువంటిది ఒక డాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళిన అంటే బుధుడు ఎప్పుడైతే వీళ్ళ జాతకంలో మహాదశ కానీ అంతర్దశానాథుడు కానీ వస్తాడో వీళ్ళకి విపరీతమైన రాజయోగం పడుతుంది. బేస్డ్ ఆన్ బుధుడి యొక్క ప్లేస్మెంట్ అండి. అదే బుధుడు మిథున లగ్న జాతకుడికి బుధుడు 4వ స్థానంలో కన్యలో ఉన్నాడు అనుకోండి, స్వోచ్చ స్థానంలో ఉన్నట్టు అర్థము. స్వోచ్చ అంటే స్వక్షేత్రము ప్లస్ ఉచ్చ, సంపూర్ణ బలం ఉంది అని అర్థము. ఉదాహరణకి ఆ స్వోచ్చ స్థానంలో ఉన్నటువంటి బుధుడికి ఎలాంటి పాపగ్రహం యొక్క కలయిక లేదు అనుకోండి, అక్కడే భద్ర మహాపురుష యోగం పడుతుంది వీళ్ళకి. అంటే వ్యాపారంలో విపరీతంగా ఎక్సలెంట్గా ఉంటారు. ఒక సాధారణమైన ధీరుభాయ్ అంబానీ చిన్న వ్యాపారం మొదలెట్టి ఇప్పుడు ఇంత సామ్రాజ్యాన్ని సృష్టించగలగడానికి ఒక పునాది వేశాడంటే ఆయన జాతకంలో ఉన్నటువంటి భద్ర మహాపురుష యోగమే కారణము. శశ మహాపురుష యోగము, భద్ర మహాపురుష యోగము, ఈ 2 యోగాలే కారణము. అలాంటి భద్ర మహాపురుష యోగము వీళ్ళకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు. అలాంటి ఒక ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, తర్వాత స్టాక్ మార్కెట్ అండి. వీళ్ళకు ఉండేటువంటి మైండ్ క్యాలిక్యులేషన్స్ అంతా ఇంత ఉండవు. ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత వీళ్ళ జీవితం ఎలా ఉండాలి అనేటువంటి ప్లానింగ్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, అప్పటికి డబ్బులు కావాలంటే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేయాలి, లేకపోతే అప్పుడు మనకి డబ్బులు ఎవరు ఇవ్వకపోతే మనకి సెకండ్ ఆప్షన్ ఏంటి, ప్లాన్ బి ఏంటి అంటే మైండ్ మొత్తం కూడా క్యాలిక్యులేషన్స్. విపరీతమైన క్యాలిక్యులేటివ్ పర్సన్, అసలు ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాడండి. అంటే దీంట్లో ఈ మిథున లగ్న జాతకులు కాస్త గుప్తులు అంటారు కదా, అంటే పిసినారి, విపరీతంగా కాదు, ఎంత ఖర్చు పెట్టాలో అంతే, చాలా లిమిటెడ్గా. అసలు అంత ఫస్ట్లో చెప్పాను కదండి, ఒక ఒబీడియంట్గా, వినయంగా, అలాగా అక్కడే కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా తన గొడవేంటో తను చూసుకుంటూ ఆ రకంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం, అనవసరమైన ఖర్చులు ఉండవు, అనవసరమైన వ్యాపకాలు ఉండవు, ఏమీ ఉండవు, ఆ రకంగా ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కనుక చిన్నప్పటి నుంచే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో కనుక చదివించగలిగితే, వీళ్ళని 10 మందితో ఎలా మాట్లాడగలగాలో చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితే విపరీతమైన రాజయోగం పడుతుంది. ఎందుకంటే బుధుడు వాక్కు కారకుడు, కమ్యూనికేషన్కి కారకుడు. అదేవిధంగా 10 మందితో లౌక్యం కనుక నేర్పించాలి. ఈ బుధుడు వినయ విధేయతలకి పెట్టింది పేరు. ఎప్పుడైతే బుధుడు బాగున్నాడో, ఫర్ సపోజ్ లగ్నంలో శని ఉన్నాడు అనుకోండి, కంప్లీట్ ఇంట్రోవర్టెడ్ మైండెడ్ అయిపోతారు వీళ్ళు. 10 మందితో మాట్లాడలేరు, వాళ్ళకి తెలివితేటలు కూడా రావు.
సో ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా ఉంటుంది కదా, ఆ రకంగా అయిపోతారు. అలా ఉండకుండా లౌక్యం నేర్పించాలి. ఆ లౌక్యం గనక వీళ్ళకి నేర్పించగలిగితే వీళ్ళకి విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. సో అది వీళ్ళకున్నటువంటి గొప్ప యోగము. అదే విధంగా వీళ్ళ యొక్క పంచమ స్థానము శుక్రుడు, పంచమ వ్యయాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళు అనుకుని ఏదైనా విదేశాలు వెళ్ళాలి, విదేశాల మీద సెటిల్ అవ్వాలి అనుకున్నా వీళ్ళకి గొప్ప యోగం పడుతుంది. యూజువల్‌గా వీళ్ళకి వివాహము అంటే సప్తమ దశమాధిపతి పూర్ణ పాపత్వం పొందుతాడండి గురుడు. అంటే అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటారు వీళ్ళు ఎక్కువ శాతం అరేంజ్డ్ మ్యారేజే అవుతాయి. ఇంట్లో చూపించిన సంబంధము వాళ్ళ కోసం త్యాగం చేసి లవ్ మ్యారేజ్ ఉన్న అరేంజ్డ్ మ్యారేజే అవుతుంది. అయినప్పటి తర్వాత వీళ్ళకి మ్యారేజ్ విషయంలో కాస్త ఇబ్బందులొస్తాయండి. అంటే ఈయన సరిగ్గా చూసుకోవట్లేదు, ఈయన సరిగ్గా పట్టించుకోవట్లేదు, లేదా ఆమె ఎక్కడో, ఈమె ఎక్కడో అంటే వృత్తిరీత్యా ఫిజికల్‌గా ఈయన ఫర్ సపోజ్ వృత్తి కోసం డ్యూటీ మైండెడ్ కాబట్టి వేరే బెంగుళూరులో ఎక్కడో పనిచేస్తూ ఉంటారు. ఆమె ఎక్కడో హైదరాబాద్‌లో పనిచేస్తూ ఉంటుంది. సో, ఈ రకమైన డిఫరెన్స్ ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో కాస్త డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఓకే. అదే విధంగా ఆర్టిఫిషియల్ లవ్ అనేది ఎక్కువ చూపించడానికి అవకాశాలుంటాయండి. అంటే నేను తప్పు పట్టడం లేదు. అంటే వీళ్ళ యొక్క పరిస్థితి అలా ఉంటుంది. టైం ఉండదు. వాళ్ళ పనేంటి, వాళ్ళేంటి చూసుకోవడానికి ఎక్కువుంటుంది. సో, ఎందుకనంటే సప్తమ దశమాధిపతి పూర్ణ పాపత్వం పడతాడు కాబట్టి గురుడైనప్పటికీ కూడా ఆ రకమైన ఇబ్బందులుంటాయి. సో, కొద్దిగా మ్యారీడ్ లైఫ్‌లో శ్రద్ధ తీసుకోగలిగితే వీళ్ళకి పేరు పెట్టడానికి ఏది ఉండదు. ఓకే. అంత బావుంటుంది. అదే విధంగా వీళ్ళకి దశమాధిపతి గురుడవుతాడు కాబట్టి వృత్తిరీత్యా కూడా స్టార్టింగ్ డేస్‌లో కాస్త ఇబ్బందులుంటాయి. అంటే నేను చెప్పాను కదండీ! ఒక చొరవగా ఫాస్ట్‌గా దూసుకొని పైకెళ్ళిపోవడం అలాంటివేముండవు. బాస్ చెప్పిన పని చేయడం, చెప్పకపోతే చేయకపోవడం. అంతే. మీరు చెప్పలేదు, మేము చేయలేదు. ఒక ఎంప్లాయీ ఒక రోబోటిక్ పర్సనాలిటీ ఎంతవరకు అయితే పర్ఫెక్ట్‌గా పనిచేస్తాడో అలాగా మిథున లగ్న జాతకులుంటారు. సో, అది వీళ్ళకి మైనస్ కూడా అవుతుంది వృత్తిరీత్యా. సో, కాస్త ఆ వృత్తిరీత్యా, ఆ మ్యారీడ్ లైఫ్ రీత్యా మీరు కాస్త కొన్ని మార్పులు చేసుకోగలిగితే, కాస్త చొరవ పెంచుకొని, లౌక్యం పెంచుకొని 10 మందితోనూ కలవగలిగితే మీకు విపరీతమైన రాజయోగం పడుతుంది. ఓకే. తరువాత అష్టమ భాగ్యాధిపతి శని అవుతాడు. షష్ఠ లాభాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ విషయంలో, స్కిన్ ప్రాబ్లమ్ విషయంలో, తర్వాత ముఖ్యంగా కుజుడు రక్త దోషానికి కారకుడు కాబట్టి రక్తం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, వీళ్ళకి ఇబ్బంది కలిగించేది ఏమిటంటే గృహం అనేటువంటిది అచ్చు రాదు. వీళ్ళ పేరు మీద గృహయోగము సిద్ధించే అవకాశాలు ఉండవండి. వీళ్ళ భార్య పేరు మీద పెట్టడమో, అన్నదమ్ముల పేరు మీదో, తల్లి కూడా మళ్ళీ కాస్త ఇబ్బంది. తండ్రి పేరు మీద పెట్టడం లాంటివి చెయ్యాలి. అప్పుడే వీళ్ళకి అచ్చొస్తుంది. గృహయోగము కోసం చాలా కష్టపడాల్సొస్తుంది ఈ మిథున లగ్న జాతకులు. ఒకవేళ జాతకంలో బుధుడు బాగున్నాడనుకోండి ప్లేస్‌మెంటు 2, 3 ఇళ్ళు ఉండే అవకాశాలుంటాయి. ఎందుకంటే బుధుడేం సూచిస్తూ ఉంటాడంటే మల్టిపుల్ అని చూపిస్తూ ఉంటాడు. 2+. సో, మల్టిపుల్ హౌసెస్ అని 2, 3 ఇళ్లల్లో జీవించడము, ఓన్ హౌసు, ఫార్మ్ హౌసు. సో, ఈ రకంగా వీళ్ళ యొక్క వ్యాపకాలు, వీళ్ళ యొక్క లగ్జరీ అవన్నీ ఉంటాయి జీవితంలో. అదే విధంగా వీళ్ళకి అష్టమ భాగ్యాధిపతి శని అవుతాడు కాబట్టి ఇన్‌కమ్ అండి. ఇన్‌కమ్ విషయంలో కూడా చాలా కాన్స్టెంట్ ఇన్‌కమ్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. మిథున లగ్న జాతకులు కనుక వాళ్ళ జాతకంలో ఫోకస్ చేయాల్సినటువంటి గ్రహం ఏమిటి అంటే బుధుడు. ఓకే. బుధుడి మీద కనుక వీళ్ళు ఫోకస్ చేస్తే వీళ్ళకి విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది. దీంతో పాటు శని కూడా అనుకూలిస్తాడు. శని కనుక ఏ భాగ్యంలో ఉన్నా, లేకపోతే ఏ పంచమ స్థానంలో తులలో ఉచ్చ స్థితిలో ఉన్నా వీళ్ళ జాతకానికి శని చాలా అనుకూలిస్తాడు. ఉదాహరణకి శని మనకి చెడు మాత్రమే చేస్తాడని మనం అనుకుంటామండి. కానీ మిథున లగ్న జాతకులకి భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉంటే వీళ్ళకి పిల్లలు పుట్టిన తరువాత, వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత వీళ్ళకి మహాలక్ష్మి ఇంటికొచ్చినట్టే. శని దుఃఖకారకుడు, కర్మకారకుడు కదండీ అంటే అన్ని జాతకాలకి అలా ఉండదు. మిథున లగ్నానికి ఈ రకంగా శని వర్తిస్తాడు. శని అందరికీ చెడ్డ చేయడండి. ఉదాహరణకి చిరంజీవి గారి జాతకం తీసుకుంటే ఆయన్ని పైకి లేపింది శని మహాదశ. శని ఏ ప్లేస్‌మెంట్‌లో ఉన్నాడు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, ఏ స్థానంలో ఎవరితో కలిసి ఉన్నాడు, ఆయన దృష్టి ఏ స్థానం మీద పడుతోంది, ప్రతీదీ డీప్‌గా చూసిన తర్వాత అది అర్థమవుతుంది. సో, శని మహాదశ వీళ్ళకి చాలా యోగిస్తుంది. బుధ మహాదశ 17 సంవత్సరాలు ఏకధాటిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తారు వీళ్ళు. విపరీతమైన పేరు, ప్రఖ్యాతలు, మంచి పేరొస్తది. మంచి ఇళ్ళొస్తాయి. ఇంకా సెక్యూర్డ్ అండి ఇంకా. వెనక్కి తిరిగి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఎలా అయితే అండర్ గ్రౌండ్‌లో అంటే బయటికంతా తెలియకపోయినా వెనకాల ఎన్ని కోట్లు సంపాదిస్తాడో ఆ రకమైన లాభము సంపాదిస్తారు. ఆ రకమైనటువంటి జీవితం వీళ్ళకుంటుంది మిథున లగ్నానికి. సో, వీళ్ళకి ఓవరాల్‌గా చాలా బావుంది. జాతకం అనేది చూపించుకొని ఏది చేయాలి మీరన్నట్టుగానే
చాలా మందికి జాతకాలు చూసినప్పుడు చాలా బాగుంటుంది. బట్ వాళ్ళ రొటీన్ లైఫ్లో కనుక చూస్తే ఎక్కడో మానసిక ఇబ్బందులు, దాంతోపాటు హెల్త్ ఇష్యూస్, దాంతోపాటు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంటారు. జాతకానికి రియాలిటీకి కొన్నిసార్లు సింక్ అవ్వదు. అలా ఎవరైనా కనుక మన ఈ వీడియోస్ చూసి మీరు చెప్పినట్టుగా మాకు జరగట్లేదు అనుకునే వాళ్ళకి అంటే దోషాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే ఇప్పుడు నేను చెప్పేది సింక్ అవ్వట్లేదని అంటే నేను ఒక బ్లూ ప్రింట్ చెప్తున్నానండి. లగ్నం ఆధారంగా ఒక జాతకం ఎలా ఉంటుందని బ్లూ ప్రింట్ చెప్తున్నాను. దీనికి పైన జరగచ్చు, దీనికి మైనస్ అంటే కిందకి జరగచ్చు. బేస్డ్ ఆన్ యువర్ ప్లేస్మెంట్స్. అంటే ఆ బుధుడు ఏ ప్లేస్మెంట్లో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలతో ఎవరితో కలిసి ఉన్నాడంటే మళ్ళీ మారిపోతుంది. మళ్ళీ శనితో కలిస్తే మళ్ళీ మారిపోతుంది, రాహుతో కలిస్తే మళ్ళీ మారిపోతుంది, అలా మారిపోతాయి. సో అలా మారినప్పుడు ఏం చేయాలి? ఉదాహరణకి వీళ్ళకి బుధుడు శని అనుగ్రహాన్ని ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి సుదర్శన హోమం ఉంటుంది. ఇప్పుడు సుదర్శనంలో కూడా కొన్ని ప్రత్యేకమైన పాశుపతాలతో ఉంటాయి. ఆ సుదర్శన హోమం కనుక ఈ జాతకులు కనుక చేస్తే వీళ్ళకి బుధుడు యాక్టివేట్ అవుతాడు, శని యాక్టివేట్ అవుతాడు, రాజయోగం ఇంకా యాక్టివేట్ అవుతుంది, దోషం తగ్గుతుంది, యోగం యాక్టివేట్ అవుతుంది. అలా చేయగలగాలి. చెయ్యాలంటే పర్ఫెక్ట్ పరిహారం ఏం చేస్తే బాగుంటుందని తెలియాలి. అది తెలియాలంటే ఇండివిజువల్ జాతకం ఖచ్చితంగా చూడాలి. కంప్లీట్గా బేస్డ్ ఆన్ అంతర్గత జాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జాతకం బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనకి మైనస్ జరుగుతుంది అంటే ఏదైనా సరే పరిహారాలు కానీ ఒకసారి జాతకరీత్యా కానీ చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.